మనసుకి, శరీరానికి ఏదో సంబంధముందని మనందరికీ తెలుసు కదా. కానీ ఒకే ఒక్క కండరం, దాన్ని ఆత్మకండరం అంటున్నారట. మనలో ఉండే భయాలన్నింటికీ అదే కారణమవ్వగలదా? చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పే ఒక ఫోటో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదిగోండి, ఇదే ఆ చిత్రం. చూడటానికి ఇదొక అనాటమీ డయాగ్రంలా ఉన్నా ఇది అంతకంటే ఎక్కువ చెబుతోంది. ఈ ఫోటో ప్రకారం ఒక నిర్దిష్టమైన కండరం మనలో భయాన్ని, ఆందోళనను రేకెత్తించగలదట. అంటే ఆలోచించండి, మన మానసిక స్థితిని మన శరీరంలోని ఓ చిన్న భాగం కంట్రోల్ చేస్తోందని చెప్పడం లాంటిది. ఇది చాలా పెద్ద విషయమే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నిజంగా ఒకే ఒక్క కండరం మన భయానికి, మన ఆందోళనకి కారణమవ్వగలదా? ఈ వాదనలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆ కండరం గురించి కాస్త వివరంగా తెలుసుకోవాలి. సరే, కాసేపు ఈ ఎమోషన్స్ సంగతి పక్కన పెడదాం. ముందు సైన్స్లోకి వెళ్దాం. అసలు ఈ సోయాస్ కండరం అంటే ఏంటి? అది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఈ డయాగ్రంలో చూస్తే మన వెన్నెముకకు రెండు వైపులా పొడవుగా రెండు కండరాలు కనిపిస్తున్నాయి కదా. అవే సోయాస్ మేజర్ కండరాలు. ఒకటి ఎడమవైపు, ఇంకొకటి కుడివైపు. ఇవి మన బాడీ కోర్లో చాలా లోపల ఉంటాయి. ఈ కండరం ప్రత్యేకతేంటంటే అది కలిపే భాగాల్లోనే ఉంది. ఇదేదో ఒక్కచోట ఉండేది కాదు. ఇది మన పై శరీరాన్ని, అంటే పక్కటెముకల్ని, వెన్నెముకని కింద మన కాళ్లతో కలుపుతుంది. మధ్యలో మన పెల్విస్ గుండా వెళ్తుంది. అందుకే దీన్ని ఒక బ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సోయాస్ మేజర్ మన శరీరంలో ఉండే ఒక డీప్ కోర్ మజిల్ అన్నమాట. దీని ముఖ్యమైన పని ఏంటంటే మన వెన్నెముకని, మన తొడెముకని నేరుగా కలపడం. అండ్ ఇదే దీని స్పెషాలిటీ. ఒక్క క్షణం ఆలోచించండి, మన స్పైన్ని నేరుగా మన కాళ్లతో కనెక్ట్ చేసే మజిల్స్ మన బాడీలో బహుశా ఇవి మాత్రమే. అంటే మనం నిలబడాలన్నా, నడవాలన్నా, అడుగేయాలన్నా ఈ కండరం చాలా చాలా కీలకం. సరే, ఈ కండరం ఎక్కడుందో, ఏం చేస్తుందో మనకొక ఐడియా వచ్చింది. కానీ అసలు పాయింట్కి వద్దాం. దీనికి మన భయానికి, ఆందోళనకి సంబంధమేంటి? అసలు ఈ కనెక్షన్ ఎక్కడ మొదలైంది? అసలు పాయింట్ ఇదే కదా. మన శరీరాన్ని, కాళ్లని కలిపే ఒక కండరానికి మన ఎమోషన్స్తో ఏం సంబంధముంటుంది? అంటే మనం నిలబడడానికి, నడవడానికి సాయపడే ఒక మజిల్ మనలో భయాన్ని, ఆందోళనని ఎలా పుట్టిస్తుంది? ఈ రెండింటి మధ్య ఉన్న లింకేంటసలు? ఈ చిత్రం వెనుక ఉన్న సైన్స్ గురించి పెద్దగా వివరించలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచనను మాత్రం మన ముందు పెడుతోంది. శరీరాన్ని కలిపే ఈ ఫిజికల్ బ్రిడ్జ్ మనసును కూడా ప్రభావితం చేసే ఒక ఎమోషనల్ బ్రిడ్జ్గా పనిచేస్తోందని ఈ చిత్రం సూచిస్తోందన్నమాట. ఎలాగైతే స్ట్రెస్లో ఉన్నప్పుడు మన భుజాలు పట్టేస్తాయో, బహుశా భయపడినప్పుడు ఈ కోర్ మజిల్ కూడా బిగుసుకుపోతుందేమో. ఇక్కడే ఈ కథలో మరో ట్విస్ట్. ఈ చిత్రం కేవలం ప్రాబ్లం గురించే చెప్పట్లేదు, ఒక సొల్యూషన్ను కూడా చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. దాన్ని అన్లాక్ చేయడం ఎలాగో ఇక్కడుంది అని చెప్పి మనలో ఒక ఆశను రేకెత్తుస్తోంది. అయితే ఒక కండరాన్ని అన్లాక్ చేయడమంటే ఏంటి? స్ట్రెచ్ చేయాలా, మసాజ్ చేయాలా, లేక దీనికేదైనా మెంటల్ టెక్నిక్ ఉందా? ఈ చిత్రం మనకు ఒక రహస్యమైన గది తలుపును చూపిస్తోంది, కానీ తాళంచేవి ఎక్కడుందో మాత్రం చెప్పట్లేదు. సో ఫైనల్గా మనకి ఏం తెలిసింది? ఈ చిత్రం మనకొక లొకేషన్ చూపించింది, అదే సోయాస్ కండరం. ఒక సమస్యను కూడా చెప్పింది, దానికి భయంతో లింక్ ఉండొచ్చని. కానీ అసలైన పరిష్కారం, ఆ అన్లాక్ చేసే పద్ధతి ఏంటనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. చూడబోతే ఈ చిత్రం మనకు సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలనే మిగిల్చినట్లుంది. అసలు ఆత్మకండరం అనేది నిజంగా ఉందా? లేక మన శరీరానికి, మనసుకి మధ్య మనకు ఇంకా అర్థంకాని లోతైన సంబంధం ఏదైనా ఉందా? ఈ చిత్రం మనకు పూర్తి సమాధానం ఇవ్వకపోయినా మన గురించి మనం కొత్తగా ఆలోచించుకునేలా మాత్రం చేసింది. బహుశా ఆ తాళం చెవిని వెతకాల్సిన బాధ్యత మనదేనేమో.